ఒంగోలులోని ఓ లాడ్జిలో అంధురాలు దారుణ హత్యకు గురైంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న అంధురాలు ఆదిలక్ష్మిని దారుణంగా గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అంధురాలు దారుణ హత్యను నిరసిస్తూ లాడ్జి ఎదుట అంధులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని ఎన్జిఓ కాలనీకి చెందిన ఆదిలక్ష్మి ఇరిగేషన్ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తోంది. అయితే మొన్నటి నుంచి ఆదిలక్ష్మి కనిపించడం లేదని ఆమె భర్త మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలక్ష్మి ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. పోలీసుల గాలింపులో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీరామ్ లాడ్జికి ఆదిలక్ష్మి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. అంధురాలిని ఆమె బంధువు వెంకటరమణ లాడ్జికి తీసుకెళ్లి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు మన ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో శ్రీరామ లాడ్జ్లో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి ఆమెని మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వడం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేసి వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకు లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి వీళ్ళు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం ఇంకా వెరిఫై చేయాల్సి. ఇప్పుడు అన్నీ నేను చెప్పాయని కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్, కారణము ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాం.